బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ఆ ప్రాజెక్టు పర్యావరణానికి నష్టమని కేంద్రం స్పష్టం చేసింది. నీటిని తీసుకెళ్లే మార్గంలో టైగర్ రిజర్వ్, నల్లమాల ఫారెస్ట్ రేంజ్ ఉందని, గుట్టని తొలగిస్తే ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని తెలిపింది. టైగర్ రిజర్వ్ జోన్ దాటాక 19.50 కిలోమీటర్ల టన్నెల్ను పరిశీలించవచ్చునని సూచించింది. కానీ మిగులు జలాల లభ్యత, అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్టు అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది కేంద్రం. రాష్ట్ర సర్కారు పోరాటానికి ఫలితం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుస ఫిర్యాదులతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లొద్దని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గోదావరిలో మిగులు జలాలు లేవంటున్నారని, సెంటర్ వాటర్ కమిషన్తో స్టడీ చేయించాలని సూచించింది. ఈ నెల 17న నిర్వహించిన 33వ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మీటింగ్ మినిట్స్ ను కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసింది. ఇప్పటికే ప్రాజెక్టు అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ, పర్యావరణ శాఖలకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వరుసగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం పోలవరం బనకచెర్లకు పర్మిషన్లు ఇవ్వలేమని చెప్పింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను కేంద్రం ప్రస్తావించింది. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వివాదాలున్నాయని, వాటిపై సంబంధిత రాష్ట్రాలతో చర్చించాకే ముందుకు వెళ్లాలని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై వెలుగు పత్రికలో వచ్చిన వరుస కథనాలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ జనవరిలో దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గోదావరి ట్రిబ్యునల్ వివాదాలున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాశారు. ఇక ఇటు ఆర్థిక అనుమతులు ఇవ్వొద్దని, సాయం చేయొద్దని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ మార్చిలోనే నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలుగుతుందో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదులతో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మే 28న స్పందించారు. అన్నీ పరిశీలించాకే అనుమతులిస్తామని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోబోమని సిఆర్ పాటిల్ మంత్రి ఉత్తమ్కు లేఖ రాశారు. టీఓఆర్ ఆమోదం కోసం ఏపీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఈ నెల 14న మంత్రి ఉత్తమ్ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్రం అడగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ నెల 17న నిర్వహించిన ఈఏసీ మీటింగ్లో దీనిపై చర్చించిన కేంద్రం ఇప్పుడు అనుమతులు ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఏపీ ప్రతిపాదనలో వెనక్కి పంపుతూ 3 అంశాలపై సిఫార్సులు చేసింది ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. అందులో మొదటిది సిడబ్ల్యూసీ వరద జలాల లభ్యతపై సమగ్ర స్టడీ చేయాలని సూచించింది. ఇక రెండోది 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డు తీర్పుకు విరుద్ధంగా బనకచెర్ల ప్రాజెక్టు ఉందన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. అంతర్రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా తయారీకి ముందు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై స్పష్టత కోసం సిడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాలని సిఫార్సు చేసింది ఈఏసీ.